ఎస్ఆర్ఎస్పీ జలాలను విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని అన్నదాతలను ఆదుకోవాలని మహబూబాబాద్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలోని కురవి గ్రామ శివార్లో ఎండిపోయిన పంట పొలాలను సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోరుబావురులో నీరు అడుగంటిపోవడంతో రైతులు వేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఎస్ఆర్ఎస్పీ జలాలను విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలను వ్యవసాయ అధికారులు సర్వే చేసి పంట నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు. కాలం లోపల రైతాంగం అనేక వేలాది రూపాయల పంట పెట్టుబడి పెట్టేసి సాగు చేయడం జరుగుతుంది. ఈ సాగు లోపల బోరు బావుల మీద, అదేవిధంగా బావుల మీద అప్పుడప్పుడు ఎస్ఆర్ఎస్పీ జలాలు వస్తాయటువంటి ఆకాంక్షతోనే రైతాంగం పంట సాగు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఎప్పుడూ పోయినటువంటి వర్షాల వల్ల బావుల లోపల రోజు రోజుకు నీరన్నీ కూడా ఇంకిపోవడం, అదేవిధంగా బోరు అడుగంటిపోవడం వల్ల కేవలం 20 నిమిషాలు 30 నిమిషాలు మాత్రమే ఈ బోరు బావులలో నీళ్లు రావడంతో పంటలన్నీ కూడా నీటి ఎద్దడి వల్ల ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి తగ్గట్టు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించకపోవడం వల్ల రైతాంగానికి ఎస్ఆర్ఎస్పీ జలాలు ముఖ్యంగా విడుదల చేయకపోవడం వల్ల ఈ పంట పొలాలు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎస్ఆర్ఎస్పీ జలాలను విడుదల చేయాలని, అదేవిధంగా పంట నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం కూడా వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.